మన దేశంలో ఉన్న ఆలయాలలో అన్యమతస్తులు తీసుకొచ్చే ప్రయత్నాలు, లేకపోతే ఆలయాలకు సంబంధించిన సొమ్ముల్ని మింగేసేటటువంటి ప్రభుత్వాలని చూస్తున్నాం. కానీ మన మెజార్టీ హిందువులైన మన దగ్గర ఈ దరిద్రం ఉంటే, హిందూ ఆలయం కోసం 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు థాయిలాండ్ కాంబోడియా యుద్ధం ఎందుకో తెలుసా? ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో ఒక హిందూ ఆలయం కోసం 2 బౌద్ధ దేశాలు యుద్ధం చేస్తున్నటువంటిది ఇది. ఓ పక్కన రాకెట్ లాంచర్ నుంచి మిస్సైల్స్, ఇంకో పక్కన F-16 యుద్ధ విమానాలతో దాడులు కూడా ప్రారంభమైపోయినాయి. ఈ మొత్తానికి కారణమైంది ఒక హిందూ దేవాలయం. కంబోడియా థాయిలాండ్ దేశాల బోర్డర్స్లో ఉండేటటువంటి ప్రెహా విహియర్ గుడి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునెస్కో దానికి ఆ ఆలయాన్ని, శివాలయాన్ని గుర్తించింది. డాన్ క్రేక్ పర్వతం పైన ఉంటుంది. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఉంటుంది. 1962 సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ గుడి మాది అంటూ ఇద్దరు వెళ్తే శివుడి ఆలయం కంబోడియాకు చెందుతుందని తీర్పిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం. అసలు ఈ ఆలయాన్ని నిర్మించింది 11వ శతాబ్దానికి చెందిన కమెరియా రాజులు. 2 దేశాలకి ఇప్పుడు ఈ గుడి నేషనల్ ప్రైడ్గా మారిపోయింది. 2008లో కంబోడియా ఈ గుడిని యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కడ్డంగా గుర్తిస్తే ఆ గుడి చుట్టూ ఉన్న స్థలం తనదని థాయిలాండ్ చెప్తోంది. ఇప్పటిదాకా నివురుగప్పి నిప్పులా ఉన్నటువంటి వాదం మొన్న గొడవలు జరిగి 2 సైన్యాలను అక్కడ మోహరిస్తే ఒక సైనికుడు చనిపోవడంతో పెద్ద గొడవైంది. ఆ టైంలో దానికి పరిష్కరించడానికి అది కాస్త యుద్ధంగా మారుతుందని థాయిలాండ్ ప్రధానమంత్రి కాంబోడియాకి సంబంధించినటువంటి పాత పాలకుడితో మాట్లాడింది. దాన్ని వీడియో వైరల్ చేయడంతో, ఆడియో వైరల్ చేయడంతో ఆమెని పదవి నుంచి డిస్మిస్ చేశారు థాయిలాండ్ ప్రధానమంత్రి. అప్పటి నుంచి ఇది పరిష్కారం అయిందంటే అవ్వలేదు. చివరికి యుద్ధం జరుగుతోంది ఒక గుడి కోసం.